అమీర్పేటలో హైడ్రా కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇక స్థానికంగా ఉన్న గురుద్వారాలకు సంబంధించినటువంటి పార్కింగ్ స్థలాన్ని తొలగించేందుకు అధికారులు యత్నించారు. దీంతో స్థానికులు వీరిని అడ్డుకునే ప్రయత్నంలో వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై గురుద్వారా ప్రెసిడెంట్ దర్శన్ సింగ్ స్పందించారు. పార్కింగ్ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక చొరవతో తీసుకుని కేటాయించారని తెలియజేశారు. ఇటువంటి చర్యలు తమ మతాన్ని కించపరచడమే అని అన్నారు. ఇక కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. गेट के सामने लगा ले। अरे उठा भाई उठा। अरे बाबू రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? హైడ్రా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి గురుద్వారాకు సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి వారు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయి. అమీర్పేటలోని ఈ రోజు ఉదయం హైడ్రా ఏదైతే అక్కడ ఉన్న పార్కింగ్ స్థలాన్ని కూల్చేయడానికి అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు కూడా ఈ కూల్చేతలను అయితే అడ్డుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ గురుద్వారా అంటే అమీర్పేట్ ఏదైతే ఇటు సత్యం థియేటర్ వైపు వచ్చే మార్గంలోని ఇటు పార్కింగ్ స్థలం ఏదైతే ఉందో దాన్ని కూల్చేయడానికి అయితే ప్రయత్నించారు. ముఖ్యంగా అక్కడ ఎక్కువగా రద్దీ ప్రాంతంగా ఉంటుంది. ఇది శని ఆదివారంలో కూడా పూర్తిగా రద్దీ ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ ఏదైతే రోడ్డు సౌకర్యం కోసం ఇటు హైడ్రా అధికారులు ఆ పార్కింగ్ స్థలాన్ని కూల్చేయడానికి అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే గురుద్వార్ అనే ఒక మందిరం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో నా గురుద్వార్ మందిరానికి సంబంధించిన ప్రెసిడెంట్ దర్శన్ సింగ్ అయితే అక్కడ ఉన్న స్థానికులతో పాటు దాన్ని అయితే అడ్డుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ పార్కింగ్ స్థలాన్ని ఈ రోజు ఉదయం జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక మతాన్ని కించపరచడమేనని అంటూ కూడా ఆయన అయితే వ్యక్తం చేశారు. గతంలో గురుద్వారకు ఏదైతే పార్కింగ్ లేని కారణంగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవ తీసుకొని ఏదైతే అక్కడ ఒక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం ఏదైతే సిక్కు సంబంధించిన సోదరులు మాత్రమే కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడ తమ వాహనాలను పార్కింగ్ చేస్తారంటూ కూడా ఆయన అయితే చెప్పే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కూడా ఆయన ఒక మనవి కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇది సరైన పద్ధతి కాదు, వెంటనే కూర్చేసైతే ఆపేయాలంటూ కూడా ఆయన చెప్పే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్. హైడ్రా సిబ్బంది, పోలీస్ సిబ్బంది 15-20 మంది పోలీసులతో ఇక్కడ వచ్చి ఈ గురుద్వారా గురించి ఏదో పార్కింగ్ అలాట్మెంట్ జరిగింది, దాన్ని కూలగొడదామని ఈ ఒక చిన్న షెడ్ మా గురు గ్రంథ్ సాహెబ్ పల్లెకి బండికి ఇక్కడ షెడ్ వేసినాము, ఆ షెడ్ తీసేస్తామని పోలీసులను పట్టుకొచ్చి మా మీద జులుం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు గత ప్రభుత్వంలో గురుద్వారా సాహెబ్ అమీర్పేట్కి పార్కింగ్ లేనందువలన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చొరవ తీసుకొని గురుద్వారా సాహెబ్ పార్కింగ్కి ఈ ప్లేస్ అలాట్మెంట్ చేశారు. అయితే ఈరోజు ఈ పార్కింగ్ ఉండొద్దు అని జులుం చేస్తున్నారు, మా పైన జేసీబీ పెట్టి జులుం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి జులుంను మానేయండి. ఒక రిలీజియస్ సెంటిమెంట్ను దెబ్బతీసే విధంగా పని చేయకూడదు. ఎందుకంటే ఈ గురుద్వారా పార్కింగ్ ఓన్లీ సిక్కు సోదరుల గురించి లేదు, అన్ని మతాల వారు ఇక్కడ షాపింగ్ ఎవరైతే జనాలు వస్తారో అందరి బండ్లు పార్కింగ్ ఇక్కడ జరుగుతుంది. గురుద్వారా సాహెబ్ నుంచి మేము ఒక మనిషిని వాచ్ అండ్ వార్డ్ మనిషిని పెట్టి జీతం ఇచ్చి మరీ నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నాము. అందువల్ల మేము మరోసారి కమిషనర్ జిహెచ్ఎంసీకి రిక్వెస్ట్ చేస్తున్నాం.